గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ముందుగా నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వార్తలు పలికారు, అది మీకు వినిపించడం జరుగుతుంది. ఆర్సి మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్, తిరుపతి రేణిగుంట సాక్షి ఆఫీస్, కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్. ఈ మనిషి అయితే తిరుపతిలో రేణిగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే కోడూరు బాలసుబ్రహ్మణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్. ఈ మనిషి అయితే తిరుపతిలో రేణిగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే అప్పట్లో గతంలో బై ఎలక్షన్ జరిగింది ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ కార్పొరేటర్లను ఎత్తుకొని కిడ్నాప్ చేసే కార్యక్రమంలో పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న అదే మనిషే మళ్ళీ సాక్షి ఆఫీస్ను పగలగొట్టే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్న ఫోటో. ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతా ఉంది పత్రిక, టీవీ ఛానల్ అని చెప్పి, గొంతు నొలపడం కోసం అని చెప్పి నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంతా చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇది తప్పుడు సాంప్రదాయం కాదా? రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపొద్దున ఎవరైనా బతుకుతారా? రాష్ట్రంలో ప్రజలు ధిక్కరించిన ప్రభుత్వం, ప్రజలు వీళ్ళు చేసే అరాచకాలు వద్దని ప్రశాంత వాతావరణంలో డెవలప్మెంట్ కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి సారథ్యంలో, పైన నరేంద్ర మోడీ గారి సారథ్యంలో రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటే, రేపు ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రాన్ని చూసే రోజు. యోగా అంటే ఒక యోగాకి అంత ప్రాధాన్యత ఇచ్చి, ఆరోగ్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చి మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థాపించబోతున్నారు. అట్లాంటి ఒక పరిస్థితిలో జనాలందరూ కూడా ఏ విధంగా యోగా చేయాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి అని జనాలు ఆలోచిస్తుంటే ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ రోజు మీరు కిడ్నాప్ చేశారు కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు, మీరే నా సాక్షి ఆఫీస్ పగలగొట్టారు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మా నాయకుడు ఎప్పుడూ మాకు మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఏం చెప్తున్నానంటే, చంపేదానికి కూడా సిద్ధం మేము, మీరు చంపేదానికి సిద్ధమేమో. మా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెబితే ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం మేము చనిపోయేదానికి కూడా సిద్ధమే. మీలాంటి భయపిచ్చేదానికో భయపెట్టేదానికో మాటలు అక్కడ ఎవరికైనా చెప్పండి, వింటారు. అంటే మీరు చేస్తున్న పోకడేందో నాకు అర్థం కావట్లే. ఎస్పీ గారిని బెదిరిస్తారు, ఐఏఎస్ ఆఫీసర్లను బెదిరిస్తారు, సామాన్య ప్రజలను బెదిరిస్తారు. సప్త సముద్రాలు దాటి నువ్వు ఉంటే కూడా మళ్ళీ తీసుకొస్తాను, ఒక తెలుగుదేశం కార్యకర్తని చంపుతాను అంటే ఇదేమన్నా రాజారెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నారా జరిగేది? ఇది తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం పెట్టిన పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ. ఈ తాటాకి చప్పుళ్ళకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. కానీ మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం మేము. తిరుపతి ప్రజల్ని భయపిచ్చి భయభ్రాంతులు చేసింది మీరు, మీ నాయకులు. ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా అభినయ్ రెడ్డి గారు,
పైన జగన్మోహన్ రెడ్డి గారు. మేము మీ హయాంలో ఎలక్షన్లు జరిగాయి, మీకు గుర్తుందో లేదో, టౌన్ బ్యాంక్ ఎలక్షన్లు జరిగాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకే ఒక మహిళను నిలబెట్టాం, విజయలక్ష్మి అని, 7వ వార్డు కార్పొరేటర్గా నిలబడిన వ్యక్తి. ఏం చేశారండి ఆ రోజు మీరు? ఉండే ఓట్లేమో 20 నుంచి 30 వేలు ఉంటే 50,000 ఓట్లు పోలేనని చెప్తున్నారు. అంటే 20,000 ఉండేదేడా, 50,000 ఓట్లు పోలేదేడా? బస్సులు మనుషులను తీసుకొని వచ్చి భయభ్రాంతులను చేసి పోలీసులను వాడుకొని భయపించింది మీరు కాదా? మేము ధైర్యంగా ఆ రోజు డెమోక్రసీని కాపాడాం. ఆ రోజు టౌన్ బ్యాంకులో ఈ దొంగ ఓట్లు వేశారు, ఇలాంటివన్నీ కూడా సృష్టించి. అంటే ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి, అంటే ఇంటర్మీడియట్ చదువుకున్నోడికి, 10th క్లాస్ పాస్ అయినోడికి, 8వ తరగతి చదివినోడికి కూడా ఇట్లాంటివి పెట్టారు. అంటే ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలని కూడా తెలియని మినిమం బుర్రైన వాళ్ళు మీరు ఈరోజు మేమేదో ఆర్సీ మునికృష్ణ గారిని గెలిపించేదానికి బస్సును పగలగొట్టామని, లేకపోతే కిడ్నాప్ చేసామని. కౌన్సిల్ హాల్లో లైవ్ టెలికాస్ట్ ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు. కౌన్సిల్ హాల్ ఏమి మా ఇంట్లోనో లేకపోతే ఇంకొకరి ఇంట్లోనో కౌన్సిల్ హాల్ నడవడం లేదు. కౌన్సిల్ హాల్లో లైవ్ నడుస్తుంది. ఆ లైవ్లో ప్రతి ఒక్కరూ చేతులెత్తి ఓటు వేస్తేనే ఆర్సీ మునికృష్ణ గారు ఈరోజు డిప్యూటీ మేయర్ అయ్యాడు. విసికి వేసారి అదే ఇలాంటి ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నామని వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు పలికి మా మేయర్ని, డిప్యూటీ మేయర్ని గెలిపించారు. అంటే మీకు అది పడదు. మీకు కావాల్సింది ఏంటంటే బుడదేసేయాలి. ప్రజల్లో వీళ్ళు చొచ్చుకుపోతున్నారు, వీళ్ళపైన బుడదేసేయాలి అనే భావన మీది. మొన్నటికి మొన్న దేవుణ్ణి కూడా అపచారం చేసే దాంట్లో పూనుకున్నారు వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే, ఒక సినిమాలో మనం చూస్తూ ఉంటాం, వాడు చనిపోతే వెనకాల నుంచి నవ్వుతూ ఉంటాడు. అంటే ఒక విధమైన సైకో భావాలు కలిగిన వ్యక్తి. చెల్లి ఫోన్ ట్యాప్ అయిందిరా మొర్రు అంటే ట్యాప్ చేస్తే ఏమి, పీకకొస్తే ఏమి, గంగమ్మ జాతర గురించి మాట్లాడతాడు ఈయన. ఏమంటే రప్ప 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 కోస్తారంట. తిరుపతోళ్ళకి రప్ప 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 కోయడం రాదా? లేకపోతే జాతర ఏమన్నా మా కొత్త? కానీ మా నాయకుడు అది నేర్పలా మాకు. మా నాయకుడు డిసిప్లైన్ నేర్పాడు, క్రమశిక్షణగా ఉండడం నేర్పాడు, ప్రజలకు ఎలా సేవ చేయాలో నేర్పాడు. కాదని లోకేష్ బాబు సైన్యానికి, మాలాంటి వాళ్ళకి మీలాంటి చేష్టలు నేర్పించుంటే మీరు ఈ మాట్లాడేదానికో, రప్పరప్ప మాట్లాడేదానికో, లేకపోతే చేతులు ఇట్ట తిప్పేదానికో అవకాశం కాదు కదా, ఆలోచించేదానికి కూడా భయపడేవాళ్ళు. కాకపోతే ఏంటంటే మా నాయకుడు ఒకటే చెప్పాడు, మనకు అధికారం ఇచ్చింది ప్రజలను సేవ చేసుకునేదానికి, మనల్ని అధికారం ఇచ్చింది ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునేదానికి అని చెప్పాడు. కాబట్టి ఈరోజు కూడా మేమందరం డిసిప్లైన్ కార్యకర్తలుగా ప్రజల మేలు కోరి ప్రజలకు ఏం కావాలో ఆలోచిస్తున్నాం. వీళ్ళపైన కేసులు నమోదవుతాయి. వీళ్ళు అనుకుంటున్నారు దొంగ ఓట్లు ఏ విధంగా అయితే తిరుపతిలో ముద్రించబడ్డారో వాళ్ళందరి చిట్టా కూడా తీసుకొని వస్తాం. ఎవరైతే రూమ్లో కూర్చొని ప్రింట్అవుట్లు వేశారో వాళ్ళందరికి కూడా శిక్ష ఉంటుంది. ఒకటా రెండా మీరు చేసిన తప్పులు? దేవుణ్ణి అపవిత్రం చేశారు తిరుపతిలో, నెయ్యిని కల్తీ చేశారు మీరు. టౌన్ బ్యాంక్ ఎలక్షన్లో ఓటర్ని ఉసిగొలిపి 50,000 ఓట్లు పైచులకు వేశారు మీరు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో అర్హత లేని వాళ్ళని, దొంగ ఓటర్లని తీసుకొని వచ్చి రౌడీజం చేపించారు. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ అవుతే ఇది దీనికి అన్నిటికీ తారా కష్టం. ఎన్ని ఓట్లు కనీసం నామినేషన్ వేసేదానికి పోతే బలవంతంగా కొట్టి పేపర్లు చింపి ప్రతి ఒక్కరి నామినేషన్ ఏకైనా చేస్తారా? అసలు మీరు ఇనానమస్గా ఎన్ని గెలిచారండి?
ఇనానమస్గా గెలిచారా? మీరే సంతకాలు పెట్టుకున్నారా? మీరు మాట్లాడతారు ప్రజాస్వామ్యం గురించి, డెమోక్రసీ గురించి. ఆ రోజు ఏరో వార్డులో నిలబడిన విజయలక్ష్మి గారి గురించి మీకు తెలీదా? ఫోర్జరీ సంతకం పెట్టి కోర్టుకెళ్ళి తీసుకొచ్చాం. ఇది ఫోర్జరీ సంతకం, వాళ్ళు చేసింది, వీళ్ళు నిజాయితీగా వీళ్ళు కంటెస్ట్ చేయాలి అని. న్యాయ వ్యవస్థ ఆ రోజు మా పక్కన ఉండింది కాబట్టి మేము నిలబడగడ్డాం ఆ రోజు. లేదంటే మీ రౌడీ ముక్కలు, మీరు చెప్పే ఈ బ్యాచ్, జే బ్యాచ్ అంతా కూడా ఆ రోజు చేసిన అరాచకాలు తిరుపతి ప్రజలకు తెలియదా? తిరుపతి ప్రజలు ఏమన్నా కళ్ళు మూసుకొని ఉండారా? తిరుపతి ప్రజలు ఎప్పుడూ ప్రశాంతత కోరుకునే వాళ్ళు. తిరుపతి ప్రజలు ఎప్పుడూ కూడా ఇలాంటి రౌడీ మూకలకి రాజకీయంగా ఏ రోజో భూస్థాపితం చేసేదానికి నిర్ణయించుకున్నారు. మీరు అరాచకాలు చేసి, మీరు న్యాయ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి, మీరు చెప్పినట్టు ప్రెస్ను కానీ ప్రెస్ మీడియాను కానీ మీరు చేసే అరాచకాలు గుర్తులేవా? ఏబిఎన్ వాళ్ళని చేసిన గుర్తులేదా? TV9 వాళ్ళని చేసిన గుర్తులేదా? ఈటీవీ వాళ్ళని చూసింది గుర్తులేదా? ఇక్కడ ఉండే ఛానల్ అందరినీ ఇబ్బంది పెట్టింది గుర్తులేదా మీకు? మీరు బెదిరించి ఈరోజు మా పేర్లు తీసి కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇలా చేశాడు, కోడూరు బాలసుబ్రహ్మణ్యం తలుపులు పగలగొట్టాడు. ఏడయ్యా తలుపులు పగలగొట్టాం? ఏడయ్యా అరాచకాలు చేశాం? నోటికి ఏదొచ్చేది మాట్లాడి. నేను సూటిగా ఒకటి చెప్తున్నా, ఆయన చెప్తున్నాడు సినిమా డైలాగులు చెప్పచ్చు కదా, సినిమా డైలాగులు చెప్పే దాంట్లో తప్పేమన్నా ఉందా అని అడుగుతాడు. నిన్న మేము కూడా ఒకటి చెప్తాం. ఒక సినిమా డైలాగ్ ఉంది, ఏమిరా బాలరాజు ఏం చేస్తున్నావు? ఒరే 100 మందికి అందరికి కూడా పని ఉంది, వాడి పని వాడు చేసుకుంటున్నాడు, మిగిలింది నలుగురు. చంద్రబాబు నాయుడు గారు పని చేసుకుంటూ ఉన్నారు, మోడీ గారు పని చేసుకుంటూ ఉన్నారు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు పని చేసుకుంటున్నారు, లోకేష్ పని చేసుకుంటున్నారు. నీకేమిరా ఆ బూతు నేను వాడలేక నీ పని నువ్వు చేసుకోరా అని మరొకసారి చెబుతున్నాం. మాకు తెలియక కాదు, వాడలేక కాదు, చెప్పలేక కాదు. మాకంటూ ఒక గౌరవం ఉంది, మాకంటూ ఒక డిగ్నిటీ ఉంది. అరాచకాలు మీరు చేసి తెలుగుదేశం పార్టీ పైన వేస్తారా? దౌర్జన్యాలు మీరు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులపైన వేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీ నాయకులు మీరు చెప్పండి, తిరుపతిలో కూడా డెవలప్మెంట్కి పని చేసేటట్టుగా మీరందరూ సహకరించాలి. ప్రజలు తిరస్కరించారు, ఇప్పుడు కూడా బుద్ధి రావట్లే మీకు. కేవలం పెద్ద కార్యక్రమం ఎలా క్లిక్ అవుతుందో, ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ బుక్లో ఏడ ఎతికిపోతుందో ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి అది జరగకూడదు. సంతోషంగా ప్రజలు ఉండకూడదు. కేవలం దీనికోసం ఆలోచించి మీరు ఇలాంటి నీచమైన రాజకీయాలకు పాల్పడడం మానుకోవాలని చెప్పి మా అందరి తరపున కూడా ఆయనకి విన్నవించుకుంటూ ఒకటే కోరుకుంటున్నాం, మీరు మమ్మల్ని భయపీయాలన్నా, చంపాలని బెదిరించినా, లేకపోతే ఇంకొక దానికి బెదిరించినా భయపడే మనస్తత్వం మా ఎవ్వరికీ లేదు ఇక్కడ ఉండే వాళ్ళకి. ఎందుకంటే మేమందరం లోకేష్ గారు సైనికులం. చంద్రబాబు నాయుడు గారు సున్నితంగా ఉండండి అయ్యా, అది కాదు ఇది కాదని చెప్తారు. లోకేష్ బాబు గురించి తెలుసు కదా, ఆయన రెడ్ బుక్ గురించి తెలుసు కదా, ఆయన నడవడి గురించి తెలుసు కదా. ఆయన కానీ ఒక కనుసైగ చేస్తే, ఆయన ఇలాంటి డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి మీరందరూ క్రమశిక్షణగా ఉండండి అని చెప్తున్నాడు కాబట్టి మీరు ప్రెస్ మీట్లకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. ఏం భయపించేది మీరేనా? మళ్ళీ ప్రభుత్వం వస్తే తెలుస్తారంట. ఇప్పుడు మా ప్రభుత్వం లేదా? మళ్ళీ రావాలా ఇంకో ప్రభుత్వం? ఎవరిని బెదిరిస్తున్నారండి మీరు? బెదిరింపులకు భయపడే బ్యాచ్ కాదు మాది. అవసరమైతే అదే భయాన్ని పెట్టగలిగిన బ్యాచ్ కూడా. మీ ప్రభుత్వం వచ్చినా ఇంకొకసారి మీరు భయపించినా ఇలాంటి చర్యలకు పాటుపడితే తగు మూల్యం చెల్లించుకుంటారని చెప్పి సవినయంగా విన్నపం చేసుకుంటూ, ఇంకొకసారి మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుంచి తిరుపతి ప్రజలందరి తరపు నుంచి కూడా విన్నపం చేసుకుంటున్నాం. మా జోలికి రాకండి, మా నెయ్యిని కల్తీతం చేయకండి,
మా బ్యాచ్ని కలుషితం చేయకండి, మమ్మల్ని ఏదో మా బతుకు తెరువులకు వదిలేయమని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆయనకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పుష్ప సినిమా డైలాగ్ చెప్పాలనుకున్నాడు ఆయన. చెప్పాలనుకొని గంగమ్మ జాతర పలకడం రాలా ఆయనకి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పక్క నుంచి ఎత్తిస్తున్నారు. గంగమ్మ జాతర అని చెప్పేది కూడా రాని వ్యక్తి గంగమ్మ జాతర రప్ప 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 అంటున్నాడు. నాకు ఆయన ఏమన్నా సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్ అయిపోయినాడేమో అనిపిస్తుంది. ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఏంటంటే ఆమె ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. చెల్లిని తిడతాడు, తల్లిని తిడతాడు, దేవతలను తిడతాడు. ఏడిగిపోతున్నాడు ఆయన. ఎవరిని తిట్టడం లేదు చెప్పండి. వాళ్ళ తల్లిని తిట్టింది మనం చూసాం, వాళ్ళ చెల్లిని తిట్టింది మనం చూసాం. నిన్న ఫోన్ ట్యాప్ చేశారా మొర్రు అంటే ట్యాప్ చేస్తే ఏమి, చంపితే ఏమి? వీళ్ళందరికీ మానసిక రోగులేమో అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంది. డాక్టర్ల దగ్గర వెంటనే నేను చంద్రబాబు నాయుడుకి ఒక లెటర్ రాస్తా, సార్ దయచేసి మన పులివెందుల ఎమ్మెల్యే గారిని మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ అని చెప్పి మనస్ఫూర్తిగా మేము అందరి తరపున కూడా తిరుపతి ప్రజల తరపున విన్నపం చేసుకోండి. ఇట్లే వదిలితే చాలా డేంజర్. అది డాక్టర్గా మేము చూస్తూ ఉంటాం. ఏదంటే అది మాట్లాడడం, ఏదంటే అది చేయడం అనేది మానసిక రోగులు చేసే పని. దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి మా అందరి తరపున కూడా విన్నత పత్రం ఇవ్వాలనుకుంటున్నాం. చెప్పాడు కదా సార్, విన్నారు కదా మీరు, చంపుతాం కోడూరు బాలసులోని చంపుతాం అంటే దేవుడు ఒక్కడు సార్, చంపేదానికి వీళ్ళెవరు, చేసానికి వీళ్ళెవరు. కానీ ఒకటి మటుకు వాస్తవం, మేము బెదిరే వాళ్ళం కాదు, మేము భయపడే వాళ్ళం కాదు. మా బ్లడ్ తెలుగుదేశం బ్లడ్, తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేసేదానికి కూడా సిద్ధమే. మా నాయన పార్టీ నమ్ముకొని ఉన్నాడు, నేను పార్టీ నమ్ముకొని ఉండా, నా కొడుకు కూడా పార్టీని నమ్ముకొని ఉంటాడు. తరతరాలు తెలుగుదేశం పార్టీ కుటుంబానికి మా ప్రాణాలనే ఇస్తాం, కానీ ఇలాంటి తాటాకి చెప్పులకు భయపడే బ్యాచ్ కాదు మరి. ఖచ్చితంగా అండి. ఎస్పీ గారి నోటీస్ కూడా తీసుకెళ్తాం. ఆయన కూడా వాట్సాప్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే చంపుతాము ఒకటి మీరు ఆలోచించాలి. రేపొద్దున మనకి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది. దీన్ని డిస్టర్బ్ చేయాలంటే మీరు అక్కడ చూశారు కదా, గంజా అమ్మినాడు మావాడు అంటాడు. గంజా అమ్మినాడు రా స్వామి, వీడు దొరికాడు అంటే ఎందుకు అమ్మకూడదు? మొన్న వాళ్ళ బ్యాచ్ వాళ్ళు మహిళలు మీరు అసలు సాక్షి ఛానల్ పైన ఎందుకంటే వచ్చిందండి? వాళ్ళ విలేకరే మహిళల్ని అసభ్యంగా ఏం మాట్లాడారు? ప్రాస్టిట్యూట్స్ కింద తీశారండి మహిళా లోకాన్ని. మొన్న మల్లెపూలు పెట్టుకోకూడదు అని చెప్పి ఒక పాస్టర్ చెప్తాడు, రాజు గారు, ఆయన మల్లెపూలు పెట్టుకోకూడదు, మహిళా లోకం మల్లెపూలు కూడా పెట్టుకోకూడదు వీళ్ళ కోసం. మన సాంప్రదాయంలో కట్టు బొట్టు అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి సాంప్రదాయాన్ని పోగొట్టి హిందువులు మల్లెపూలు పెట్టుకుంటారు, ముస్లింలు పెట్టుకుంటారు, క్రిస్టియన్స్ పెట్టుకుంటారు. దాన్ని కూడా వీళ్ళు తప్పంటారు. అంటే వీళ్ళకి లోకమంతా పచ్చకామరల వాళ్ళు చెప్తారు, చూసారు సామెత ఉంది, పచ్చకామరలో రోగం అంతా పచ్చగా కనపడుతుందంట. వీళ్ళు చేసేది వీళ్ళ బ్యాచ్ చూశారు కదా, సుకన్య సంజన బ్యాచ్, అదేవిధంగా మల్లెపూల బ్యాచ్, వీళ్ళ బ్యాచ్ అనుకొని ప్రపంచం అంతా ఇలా ఉందనుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి అయ్యా ప్రపంచం చాలా బాగుంది, మీరు ఆ పొరలో నుంచి బయటకు రామని కూడా వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా ఎస్పీ గారికి నిన్న లోకేష్ అన్న చెప్పారు, మేము ఎవరిపైన కక్ష సాధింపులు చేయట్లేదు, లా ఆర్డర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేము లా అండ్ ఆర్డర్ విధంగా ఎవరికి ఏ శిక్ష పడాలో చూసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.